హే బడ్డీస్, ఈరోజు ఒక సూపర్ హెల్దీ అండ్ సూపర్ ఈజీ జ్యూస్ రెసిపీ మీకోసం. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎన్నో యూస్ఫుల్ టిప్స్ నేను చెప్తా. నేనైతే 1 kg ఆమ్లా తీసుకున్నాను. వాటర్ యాడ్ చేసి 1 teaspoon సాల్ట్ వేసుకుందాం. ఇలా సాల్ట్ వేసుకుని 5 minutes వదిలేసేయండి. ఇలా మీరు చేసినట్లయితే ఈ ఆమ్లాలో ఉన్న ఏ డర్ట్ అయినా కూడా పోతుంది. ఇలా 5 minutes తర్వాత ఒక్కొక్క ఆమ్లాని తీసుకుని నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసినవన్నీ సైడ్లో ఒక ప్లేట్ తీసుకుని సపరేట్గా పెట్టి డ్రై చేసుకోండి. ఈ ఆమ్లా అనేది మనకి ఒక సీజనల్ ఫ్రూట్. ఏ సీజనల్ ఫ్రూట్ అయినా సరే మనకి ఎన్నో బెనిఫిట్స్ దాని నుంచి వస్తాయి. ఈ ఆమ్లాస్ మనం డైలీ కన్స్యూమ్ చేసుకున్నట్లయితే మన హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, షుగర్ కంట్రోల్ చేస్తుంది అండ్ వైటమిన్ సి కూడా సప్లై చేస్తుంది. చూస్తున్నారు కదా, మనం వాష్ చేసుకున్న ఆమ్లాస్ అన్ని పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుని నీట్గా చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకుని వేసుకోండి. ఇలా మనకి ఓన్లీ సీడ్ కనిపించేలాగా మొత్తం ఆమ్లా అనేది మనం చిన్న చిన్న పీసెస్గా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నా సరే కొద్దిగా మిగిలిపోయినా పర్లేదు. అలా చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి చిన్న పాడైపోయినట్టు కనిపిస్తుంది, బట్ ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అది జస్ట్ మనం కట్ చేసుకుంటే లోపల చూసారా ఎంత నీట్గా ఉందో. అది మనం ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉంచేసినా సరే మనకు అలా అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూసారా, మొత్తం మనం చిన్న చిన్నగా నీట్గా చాప్ చేసేసుకున్నాము. అలాగే మన సీడ్స్ అన్నీ కూడా సపరేట్గా వేరేగా ప్లేస్ చేసుకున్నాము. ఇప్పుడు 1 kg ఆమ్లలోకి నేను ఒక 2 inch జింజర్ అయితే తీసుకున్నాను. దీన్ని కూడా మనం చిన్న చిన్నగా చాప్ చేసేసుకుని మన ఆమ్లా పీసెస్తో అనేది మనం మిక్స్ చేసేసుకుందాం. మనం తీసుకున్న అల్లంని నీట్గా వాష్ చేసుకుని దాన్ని పీల్ చేసుకుని చిన్నగా చిన్న చిన్న పీసెస్లో మనం కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మన ఈ ఆమ్లా జింజర్తో మనం ఒక సూపర్ హెల్దీ జ్యూస్ ఇప్పుడు రెడీ చేసుకుందాం. ఇక్కడైతే నేను ఒక చిన్న బ్లెండర్ తీసుకుంటున్నాను. కావాలంటే మన ఇంట్లో ఉన్న మిక్సీ జార్స్లో కూడా వేసుకోవచ్చు. ఇలా మనం కట్ చేసుకున్న ఆమ్లా పీసెస్ని కొద్దిగా ఇలా మిక్సీ జార్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. దాంతోపాటు 1 or 2 pieces మన జింజర్ పీసెస్ని కూడా దానిలో యాడ్ చేసుకుందాం. ఎవ్రీ మిక్స్కి కొద్దిగా జింజర్ యాడ్ చేసుకుందాము. అలాగే మనం తీసుకున్న దాంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే ఆమ్లాలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ మనం కోల్పోతాం. సో కొద్దిగా వాటర్ వేసుకుని బ్లెండ్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు మనం తీసుకుని మన బ్లెండర్లో పెట్టుకుని నీట్గా మెత్తగా అయ్యే వరకు మనం బ్లెండ్ చేసుకుందాం. కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నీట్గా ఇలా బ్లెండ్ అయ్యే వరకు మనం దాన్ని మిక్స్. చూస్తున్నారు కదా మన ఎంత స్మూత్ పల్ప్ వచ్చిందో. ఇప్పుడు మనం ఒక స్ట్రెయినర్ హెల్ప్తో దాని అంతా నీట్గా దానిలో ఉన్న జ్యూస్ అంతా మనం స్ట్రెయిన్ చేసుకుందాము నీట్గా. ఒకవేళ మీ దగ్గర స్ట్రెయినర్ అవైలబుల్ లేకపోతే ఒక పల్చటి కాటన్ క్లాత్ తీసుకోండి. దానిలో మీ తీసుకున్న పల్ప్ అంతా చేసి గట్టిగా పిండుకుంటూ ఆ జ్యూస్ అనేది మీరు కలెక్ట్ చేసుకోండి. చూసారు కదా ఎంత డ్రై పల్ప్ మనకు వచ్చేసిందో. మొత్తం జ్యూస్ అంతా మనం ఎక్స్ట్రాక్ట్ చేసేసుకున్నాము. చూస్తున్నారు కదా, మనం దీంట్లో జింజర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకి జింజర్లో ఉన్న ఎన్నో బెనిఫిట్స్ కూడా వస్తుంది. డైజెషన్కి చాలా యూస్ఫుల్. మనకి ఆమ్లాస్ బేసిక్గా ఓన్లీ వింటర్ సీజన్లోనే అవైలబుల్ ఉంటుంది, కానీ ఇయర్ అంతా ఎలా స్టోర్ చేసుకోవచ్చో ఒక బ్యూటిఫుల్ టిప్ మీకోసం ఇక్కడ నేను తీసుకున్నట్టు ఒక సిలికాన్ మౌల్ తీసుకోండి. మనం కప్ కేక్స్, చాక్లెట్స్ తయారు చేసుకుంటాం కదా, అలా ఏదైనా తీసుకోండి. దానిలో మనం చేసుకున్న జ్యూస్ని కొద్దిగా మనం దానిలో పోర్ చేసుకుందాం. మీకు కావాలంటే అడిషనల్గా దీనిలో మనం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం జింజర్ యాడ్ చేసుకున్నప్పుడే కర్రీ లీవ్స్ని కూడా దానిలో యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, మనం కలెక్ట్ చేసుకున్న జ్యూస్ని రెఫ్రిజిరేట్ చేసుకుందాం ఓవర్ నైట్. దాన్ని తీసుకుని ఇలా మనం ఎయిర్ టైట్ బ్యాగ్స్లో స్టోర్ చేసుకుందాం. అలాగే రోజు మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద ఈ ఆమ్లాన్ని తీసుకుంటే మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఒక క్యూబ్ ఇలా చిన్న గ్లాస్లో వేసుకుని ఒక ½ glass హాట్ వాటర్లో మిక్స్ చేసుకుని ఎవ్రీ మార్నింగ్ దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.